హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ బాగున్నారు కదూ? ఇది ఒక 1 ఇయర్ బ్యాక్ వీడియో అండి. అది నాకు చూస్తూ ఉంటే గ్యాలరీలో దొరికింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే తిరువన్నామలైకి వెళ్తా ఉన్నామండి. అక్కడికి మేము ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి ట్రైన్లో బయలుదేరాము. వెళ్ళి ఇంకా రూమ్స్ అవన్నీ తీసుకొని తర్వాత మార్నింగ్ 3:30కి అలా నేను ఎప్పుడు అలాగే ప్రదర్శన స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు ఏంటంటే 3:30కి అలాగా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. స్టార్టింగ్ మనం అక్కడ దీపం వెలిగించుకొని రాజగోపురం దగ్గర మనస్ఫూర్తిగా శివయ్యని దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. ఆ దారిలో నామాలు అన్నీ పెడుతున్నారు కదా, అలా పెట్టించుకుంటే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది కదండి. విభూతి పెట్టుకోగానే ఒక పాజిటివ్నెస్ వచ్చేస్తుంది కదా, నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. తర్వాత ఇంకా స్టార్ట్ చేసాము. వెళ్ళేటప్పుడు ముందుగా వినాయకుడి టెంపుల్ వస్తుంది, కానీ అది కొంచెం మిస్ అయింది. తర్వాత మనకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో ఇంద్రలింగం వస్తుంది కదండి. ఆ ఇంద్రలింగం దగ్గర మనం అంటే ఆ టైంకి గుడి క్లోజ్ అండి, కానీ స్వామి కనిపిస్తూ ఉంటారు. కానీ గుడి క్లోజు, అది చూసారా. స్వామికి దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామండి. మొట్టమొదటి లింగం కదండి ఇంద్రలింగం. దాని తర్వాత అన్ని లింగాలు లెఫ్ట్ సైడ్లో వస్తే ఒక్క అగ్నిలింగం మాత్రమే రైట్ సైడ్లో వస్తుంది, చూసారు కదా. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా స్వామికి కర్పూరం అది వెలిగించుకొని స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ బయలుదేరేసామండి. అక్కడి నుంచి కంటిన్యూగా కొంచెం ముందు వెనక ఉంటుంది. ఓల్డ్ వీడియో కదండి, అంత కరెక్ట్గా తీసుకోలేదు. చూసారా, స్వామి సరిగ్గా కనిపించట్లేదు, కానీ మాకైతే అక్కడ కనిపించారు, వీడియోలో సరిగ్గా కనిపించలేదు. మనం అక్కడ స్వామికి దండం పెట్టుకొని వచ్చేటప్పుడు కొంత చిల్లరంటూ తీసుకెళ్తామండి. ఆ శివయ్య ఎవరి రూపంలో, ఏ సాధువు రూపంలో వస్తాడో తెలియదు కదా, మనకున్నంతలో ఎవరికో అలా పంచుకుంటూ వెళ్తాము. తర్వాత అగ్నిలింగం దాటిన తర్వాత కాళికామ్మ టెంపుల్ ఉంటుంది. అదే పౌర్ణమి ఆ టైంలో అయితే హెజ్రాలు అక్కలు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ దిష్టి తీసేస్తూ ఉంటారు, నిమ్మకాయలతో వాటిలతో తీస్తూ ఉంటారండి. కానీ మనకి ఈ టైంలో మేము మామూలుగా ఉన్నప్పుడే వెళ్తానండి. ఒక 2-3 సార్లు వెళ్ళానేమో పౌర్ణమికి. మిగతా టైంలో మాత్రం మామూలు రోజుల్లో అలా వెళ్తాను, ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది, దర్శనం మంచిగా అవుతుందని వెళ్దాము. తర్వాత ఇక్కడ చూసారా, ఇది కావ్యకంఠ గణపతికి శివయ్య పార్వతీదేవి ఇద్దరు కలిసి ఆ అరుగు మీద భోజనం పెట్టారంటండి కొన్ని సంవత్సరాల క్రితం. అది స్వయంగా జరిగిందంట. చూసారా, అక్కడికి వెళ్ళంగానే ఒక పాజిటివిటీ వచ్చేస్తుందండి. నిజంగా అలా ఊహించుకొని కళ్ళు మూసుకొని ఆ తండ్రి శివయ్య, అమ్మ పార్వతీదేవి వాళ్ళిద్దరూ వచ్చి ఒక వృద్ధ రూపంలో వచ్చి ఆయనకి కడుపు నిండా అన్నం పెట్టారు కదండి. అది ఊహించుకుంటేనే ఎంతో సంతోషంగా ఉంటుందండి. తర్వాత మళ్ళీ మిగతా లింగాలన్నీ చూసుకుంటూ మధ్య మధ్యలో ఉన్న టెంపుల్స్ని వాటినన్నీ చూసుకుంటూ దండం పెట్టుకుంటూ, ఇప్పుడు మనకి అష్టలింగాలతో పాటు సూర్యలింగం, చంద్రలింగం కూడా వస్తుంది కదండి. మొత్తం 10 లింగాలుగా వస్తాయి. తర్వాత అష్టనందులు కూడా ఉంటాయండి. అష్టనందులు కూడా అంటే ఇక్కడ మిస్ అయింది, మేము చూసుకుంటూ అన్నీ వెళ్ళాము. ఇక్కడ స్వామి దగ్గరికి ఇక్కడ కూడా వెళ్ళి ఆయనకి దండం పెట్టుకున్నామండి. లోపలికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసుకొని ఇంకా అప్పటికి గుడి ఓపెన్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ 3:30 అంటే ఇక్కడికి వెళ్ళేసరికి 4:35 అయిపోతుంది కాబట్టి మనకి గుడి ఓపెన్ చేసేస్తారు. చూసారా, యమలింగం మనం వెళ్ళింది ఇప్పుడు యమలింగం. ఇంకా స్వామికి చుట్టూ దర్శనం చేసుకొని కొంతసేపు అక్కడ కూర్చొని మళ్ళీ బయలుదేరేస్తాం. మామూలు రోజుల్లో వెళ్తేనే చాలా ఫ్రీగా ఉంటుందండి. శనివారం, ఆదివారం, పౌర్ణమికి అలాంటప్పుడైతే ఫుల్ రష్ ఉంటుంది. అసలు మనం ప్రశాంతంగా అసలు చూడలేం, దర్శనం చేసుకోలేము. తర్వాత అక్కడ ప్రదక్షిణ కూడా సరిగ్గా చేయలేం. అదే మామూలు రోజుల్లో వెళ్ళామనుకోండి, చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి. అక్కడ వెళ్ళి వీలైనంత వరకు దీపాలైన పెట్టుకుంటాము. ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా ఈ టెంపుల్కి ఎదురుగా మనకి కార్తీక మాసంలో దీపం పెడతారు కదండి, ఆ దీపము కనిపిస్తుందండి. ఆ దీపం పెట్టే కొండ కనిపిస్తుంది మనకి. చూసారా, అక్కడ వేస్తున్నారు చూసారా.
తర్వాత అవన్నీ చూసుకొని అక్కడ దీపాలన్నీ పెట్టుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా నందులు, ఆ నందీశ్వరుడు ఎటు తిరుగుంటే కొండ అటు సైడే ఉంటుందండి. అంటే శివయ్య ఎటు ఉంటాడో అటు నంది తిరిగి ఉంటుంది. ప్రతి నంది దగ్గర అలాగే ఉంటుందండి. అసలు నిజంగా చూసారా ఆ నందీశ్వరుడు ఎలా తిరిగితే ఎలా ఉంటుంది. ఇక్కడ చూసారా దుర్వాస మహాముని, ఆయన సమాధి అండి అక్కడ. మామూలుగా ఎక్కడ ఆయన టెంపుల్ ఉండదు, కానీ ఇక్కడ ఉంటుందండి దుర్వాస మహాముని. అక్కడ కూడా ఒక వైబ్రేషన్స్ వస్తాయండి. మెడిటేషన్ అలా కూర్చున్నామంటే వైబ్రేషన్స్ వస్తాయి. చూసారా ఆయన పాదాలు, అక్కడ దండం పెట్టుకొని మనము వెళ్తూ ఉంటామండి. అన్నీ తెలీదు, నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తున్నా. ఈసారి వెళ్ళినప్పుడు పర్ఫెక్ట్గా అన్నీ తీసి చాలా వరకు పెడతాను. ఇక్కడ కార్యసిద్ధి గణపతి టెంపుల్ అండి. ఈ గుడి కూడా క్లోజ్లోనే ఉంది, కానీ మేము బయట నుంచే దండం పెట్టుకున్నామండి. మనం ఏదైనా కార్యాలు ఏమన్నా మనసులో అనుకున్నాం అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఆయనకి చెప్పుకున్నామంటే ఆ పని జరిగిపోతుందని నమ్మకం అండి. ఇది కార్యసిద్ధి గణపతి టెంపుల్. దారిలో ఎన్నో ఉంటాయండి, మనకు తెలియనటివి ఎన్నో ఉంటాయి చాలా. ఇది కూడా అమ్మవారు, కుంతి అమ్మవారు అనుకుంటానండి, కరెక్ట్గా నాకు గుర్తులేదు. తర్వాత మనకి రమణ మహర్షి ఉన్నారు కదండి, రమణ మహర్షి 2 దగ్గరలా ఆగేవాడంటండి, ప్రదక్షిణ చేస్తూ 2 దగ్గరలా. ఇప్పుడు ఇందాక చూపించాం కదా, అక్కడ ఒక దగ్గర రమణ మహర్షి రమణాస్ బ్రిడ్జ్ అని ఉంటుంది, అక్కడ ఒక దగ్గర 2 దగ్గర ఆగేవాడంట. ఇందాక చూపించింది ముత్తుమారినమ్మ టెంపుల్, మరియమ్మన్ టెంపుల్. ఇక్కడ చూసారా ఇంకొక నంది. ఇక్కడ అష్టనందులు ఉంటాయి, కానీ అన్నీ రికార్డ్ అవ్వలేదు, కొన్ని తీయగలిగాను, మర్చిపోయాను అనమాట. చూసారా కొంచెం తెల్లవారుతూ ఉంది, కొంచెం శివయ్య కనిపిస్తూ ఉన్నాడు. కొండ రూపంలో ఉన్న ఆ మహాశివుడు కనిపిస్తూ ఉన్నాడండి. ఆ నందీశ్వరుడు ఎటుంటాడో అటే కొండ ఉంటుంది. ఇప్పుడు చూసారా ఆయన ఇలా తిరుగున్నాడు, అటుపక్క కరెక్ట్గా ఎదురుగా టెంపుల్, అదే శివయ్య కొండ అరుణగిరి టెంపుల్ ఉంటుంది. ఇది వచ్చి అమ్మది లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి రూపంలో అక్కడ అమ్మవారు ఉంటుందండి. ఆ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఎండబడే కొద్దీ మనకి కనిపిస్తుంది కదండి, ఇప్పుడు కొంచెం కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎంత లేటుగా తిరిగినా 8:30 ఆ టైంకి మనం మార్నింగ్ 3:30కి అలా బయలుదేరితే ఇవన్నీ చూసుకునేసరికి కనీసం 9 గంటలకైనా మనం వచ్చేస్తాం. ఎక్కడికి మనం గుడి దగ్గరికి వచ్చేస్తాం. ఎండ ఉండదు, కానీ మార్నింగ్ తెల్లవారు జామున తిరిగితే అప్పుడు దేవతలు మన కుడి చేతి పక్క నడుస్తూ ఉంటారు కదా అని అందరూ చెప్తుంటారండి, పెద్దవాళ్ళంతా చెప్తూ ఉంటారు. మనమేమో ఎడమ పక్క నడుస్తాం, వాళ్ళు కుడి పక్క నడుస్తారు. మనం వెళ్తూ ఉంటే ఆ చల్లటి గాలికి ఎండ ఉండదు, హాయిగా ఒక పాజిటివిటీ చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే 3:30 టైంలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే ఎంత లేటుగా తిరిగినా 9 గంటలకల్లా మనం అన్నీ చూసుకొని ప్రతి ఒక్క టెంపుల్ మనకి కనబడిన ప్రతి టెంపుల్ చూసుకొని వచ్చినా కానీ మనకి 9 గంటలకు అట్లా వచ్చేస్తుంది. ఆ మధ్యలోనే ఆది అన్నామలై టెంపుల్ ఒకటి, ఉన్నామలై టెంపుల్ ఒకటి, 2 ఉంటాయండి. కానీ దారిలో ఉండదు ఉన్నామలై టెంపుల్, అది సపరేట్గా తీసుకోవాలి. మొట్టమొదట ఆయన అడుగుపెట్టింది ఆది అన్నామలై టెంపుల్లో. ఇక్కడ మళ్ళీ వాయులింగం దగ్గరికి వచ్చేసామండి. ఆది అన్నామలై టెంపుల్ ఒకే రోజు ఆది అన్నామలై టెంపుల్, మెయిన్ టెంపుల్ 2 ఉన్నామలై టెంపుల్, ఈ 3 ఒకే రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారండి. ఇక్కడ చూసారా కరెక్ట్గా మనము తిరువన్నామలై బోర్డు ఉంటుంది కదా, అక్కడికి వచ్చాము. కొంచెం ఎండబడుతూ ఉంది, బాగుంటుంది. అయినా ఫుల్ ఎండ ఉండదు కదా, కొంచెం చల్లగా హాయిగా బాగుంటుంది. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత కొంతసేపు అటు ఇటుగా కొంచెం ఫొటోస్ అలాంటివి అవి తీసుకొని కొంతసేపు కూర్చొని మళ్ళీ బయలుదేరేస్తామండి. ఇంకా ఆ తర్వాత చంద్రలింగం ఇవన్నీ వస్తాయి, వచ్చే దారిలో చంద్రలింగం అలా వస్తుంది. కొంచెం మిస్ అయిందనమాట ఇక్కడ కుబేరలింగం, చంద్రలింగం మిస్ అయింది, కుబేరలింగం అది దర్శనం చేసుకొని ఇంకా అక్కడ కొంతసేపు కూర్చొని బయలుదేరేసామండి. అక్కడి నుంచి ప్రదక్షిణ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. తర్వాత మనకి అక్కడ మోక్షద్వారం, నిజంగా అండి ఆ మోక్షద్వారంలో అప్పటి వరకు మనం తిరిగి ఉంటాం కదా,
అక్కడంతా నడిచుంటాం, కాళ్ళ నొప్పులు అవన్నీ ఉంటాయి. లోపల వినాయక స్వామి యంత్రం ఉంటుందండి, దాంట్లోంచి దూరినప్పుడు ఆటోమేటిక్గా ఎంత హాయిగా ఉంటుందో, రిలాక్స్ అయినట్టు ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ పంచలింగాలు ఉంటాయండి. ఈయన పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, కానీ మనం మామూలుగా నడవడానికే కష్టపడుతుంటాం కదండి, కానీ ఆయన పొర్లు దండలు 1000 సార్లు చేశాడంటండి. ఆయన ఎంత గొప్పోడో కదా. ఇది ఊసీలింగం అండి. ఇది అసలు ఎవరు చూడరు, వచ్చేస్తుంటారు. అమ్మ పార్వతీదేవి మన తండ్రి శివయ్య కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడుతుందండి. ఈ ఊసీలింగంలాగే అది గుచ్చుకుంటే అప్పుడు ఆ తండ్రి వచ్చి ఆ అమ్మని పెళ్లి చేసుకుంటారండి. ఇది వచ్చి ఆ దారిలోనే వస్తుందండి. ఈశాన్యలింగంకి వెళ్ళే ముందు రైట్ సైడ్ వస్తుందన్నమాట. బైపాస్ మీద వచ్చేటప్పుడు ఒక సైడ్ వస్తుంది. ఇది పచ్చి అమ్మన్ టెంపుల్. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. గుడి చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ అమ్మ కూర్చొని ఉంటుందండి. అసలు ఎంత ఇదిగా ఉంటుందో చూసారా, ఎంత బాగుందో. అమ్మ చాలా బాగుంటుంది. అసలు అక్కడ కూర్చొని అమ్మ మీద అలా తల పెట్టుకున్నప్పుడు నిజంగా అమ్మ ఒడిలో కూర్చున్నట్టే ఉంటుందండి. అట్లాగే అనిపిస్తుంది నాకైతే. తర్వాత ఈశాన్యలింగం దగ్గరికి వచ్చేసాం కదా. ఇంకా మధ్య మధ్యలో చాలా ఉన్నాయండి, కానీ అప్పుడు మిస్ అయిందనమాట. ఇవన్నీ నాకు మిస్ అయ్యి, ఓల్డ్ వీడియో కదా, మిస్ అయింది. ఇంకా అవన్నీ ప్రదక్షిణ చేసుకొని అవన్నీ భూతనారాయణ, తర్వాత మధ్యలో వినాయక స్వామి టెంపుల్, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇవన్నీ మిస్ అయ్యాయి. మేము వీడియో సరిగ్గా తీయలేదు అప్పుడు, జస్ట్ ఊరికే గుర్తుంటుంది కానీ తీసుకున్నాను. ఇంకా మళ్ళీ దర్శనానికి వెళ్ళామండి. దర్శనానికి వెళ్ళి ముందుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ కూడా చాలా పవర్ఫుల్ అండి. ఆ దర్శనం చేసుకొని తర్వాత లోపలికి వెళ్ళి, ఇక్కడ చిలుక గోపురం ఉంటుంది, అక్కడ దండం పెట్టుకొని తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రశాంతంగా, తర్వాత అక్కడే లోపల చాలా హాయిగా ఉంటుంది. అందరికీ తెలుసు కదండి, అందరూ వెళ్తూనే ఉంటారు కదా, అందరికీ తెలుసు. కానీ నాకైతే గుర్తుగా ఉంటుంది, నాకైతే తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను. ఓకే అండి, బాయ్ అండి.